ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఉదయకాల శుభాలు. ప్రత్యేకంగా ఈ అడ్వెంట్లోని 3వ ఆదివారపు శుభాలను తెలియచేస్తున్నాను. ఈనాడు మన ధ్యానము కొరకు ఇవ్వబడినటువంటి యొక్క 3 పాఠాలు చదువుగా మనమందరము కూడా విని ఉన్నాము. మరి ఇందులో మీకా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనకు ధ్యానాంశముగా ఇవ్వబడి ఉన్నది. ఈ మీకా అంతట్లో కూడా మనం గమనించేది ఏంటంటే, గడిచిన వారం నేను చెప్పినట్లుగా యూదా జనాంగమును గురించి దేవుడు ఇయ్యబోయేటువంటి న్యాయమైన తీర్పు, ఆ న్యాయమైన తీర్పులో ఎవరైతే దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, వర్ధిల్లుతారో వారికి విమోచన దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు ప్రవచించాడు. ఈ భాగమంతట్లో, ఈ మీకా గ్రంథమంతట్లో 6వ అధ్యాయము 8వ వచనము, అదేవిధంగా 7వ అధ్యాయము 18వ వచనము, ఈ 2 కూడా ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తాం. ఈ 6వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అన్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది మొదటిది. రెండవది మనము గమనిస్తే, మరి 7వ అధ్యాయంలోని 18వ వచనములో, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము ఆయన కోపము ఉంచడు. ఈ మీకా గ్రంథం అంతట్లో కూడా ఈ 2 వచనాలు చాలా ప్రధానమైనటువంటివి. దేవుడు మనుషులకు ఏది ఇవ్వబోతున్నాడు, అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషుల నుంచి ఏది కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ పరివర్తన మనుషుల్లో రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడో మనము ఒకసారి ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, సృష్టిలో అనాది కాలము నుండి దేవుని యొక్క వాక్యముతో పాటు వచ్చినటువంటి ప్రవక్తలు, దేవుని యొక్క మాటలు, దాని తర్వాత వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, ఆయన తర్వాత అపోస్తలులు, ఇప్పటి కాలములో సేవకులు, బోధకులు, వీరందరినీ కూడా మరి బోధకులను, సేవకులను చూస్తున్నామే కానీ ప్రవక్తలు మనకు తెలియదు. కనుక ఇక్కడ దేవునికి వాక్యము ప్రధానంగా దేవునికి ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపును మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనకందరికీ తెలుసు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనిషి యొక్క జీవితంలో మనిషికి ఉత్తమమైనది ఏంటి? ఉత్తమమైనది అనే మాట ఇక్కడ వ్రాయబడినప్పుడు ఒక వచనం మీకు గుర్తుకు రావాలి. ఏంటి ఆ వచనము? ఒక స్త్రీ గుర్తుకు రావాలి. యేసయ్య ఒక స్త్రీ గుర్తుకు రావాలి. మరియా. ఏమన్నాడు యేసయ్య మరియమ్మతో? మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె ఎద్దు నుండి ఎవరు కూడా తీసివేయారు. సో మరియమ్మను గురించి
దేవుడు ఆమె సహోదరి అయినటువంటి ప్రభువు ఆమె సహోదరి అయినటువంటి మార్తకు చెప్పినమాట, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ఏంటి ఆమె ఎన్నుకున్న ఉత్తమమైనది ఏంటి? 2 విషయాలు. మొదటిది, ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. 2, ఆయన చెప్పిన మాటలు విన్నది. ఇదే జీవితానికి ఉత్తమము. ఈ లోకములో మన స్థితి ఏంటి, మనం ఎక్కడ ఉండాలి మర్చిపోకూడదు. మన స్థానం ఏంటి మనం మర్చిపోకూడదు. దేవుని దగ్గర మన స్థానం ఏంటి? మనలో మనం ఎవరము కూడా దేవుని కంటే అధికులము కాము. దేవుని కంటే మనం అధికులము కాము. అప్పటి యూదా జనాంగము, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదా జనాంగము కానీ, యేసు ప్రభువారి కాలంలో ఉన్నటువంటి యూదా జనాంగము కానీ, యేసు ప్రభువారి తర్వాత ఉన్నటువంటి యూదా జనాంగాన్ని గురించి మనము ఆలోచించి చూసినట్లయితే, ఇక్కడ మీకా ప్రవక్త చాలా బలంగా ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము, మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనించి చూస్తే ఏంటి అనంటే, అది ఉత్తమమైనది నీకు తెలియజేయబడి ఉన్నది. అది ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. 1, న్యాయముగా నడుచుకోవడం. 2వది, కనికరమును ప్రేమించడం. కనికరాన్ని ప్రేమించాలంట. కనికరము చూపడం కాదు, కనికరాన్ని మీరు ప్రేమించండి. 3వది, దీన మనస్సు కలిగి ఉండడము. 4వది, దేవుని ఎదుట ప్రవర్తించడం. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నీవు ప్రవర్తించు. ఇంతే దేవుడు నిన్ను కోరుకునేది. చాలా సింపుల్గా చెప్పాడు ప్రవక్త అయినటువంటి మీకా. కానీ అభ్యాసానికి వచ్చినప్పుడు వాటిని అనుసరించి నడుచుకున్నటువంటి విషయంలో అవి చాలా కఠినతరంగా ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, కష్టంగా ఉంటాయి. కానీ తప్పదు. ఇదే దేవుడు మరి మనకు తెలియజేసినది. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియచేయబడింది. అలాగే మరి 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నారు? తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, దేవుడు ఇక్కడ స్వాస్యము తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అన్నాడు రాజైన సొలొమోను. కీర్తనల గ్రంథము 127వ సంకీర్తన 3వ వచనములో అన్నాడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. మనము దేవుని యొక్క స్వాస్యము. దేవుడు మనలందరినీ కూడా తన స్వాస్యంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములో మనందరినీ కూడా తనకు స్వాస్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే అంటున్నాడు, తన స్వాస్యములో శేషించిన వారిని, అంటే మిగిలిపోయిన వారు, అంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించి, తండ్రి అయిన దేవుణ్ణి వ్యతిరేకించి, ఆయన నామాన్ని దూషించి ధిక్కరించి వెళ్ళిపోగా, చనిపోగా మిగిలిన వారు ఉన్నారు. ఆ శేషము, ఆ మిగిలినటువంటి వారు, దేవునికి స్వాస్యములు ఎవరైతే మిగిలి ఉన్నారో వారి దోషానంతటిని కూడా దేవుడు పరిహరించే దేవుడు అటువంటి వారి యొక్క దోషాన్ని పరిహరిస్తాడంటే, ఎవరైతే ఆయన స్వాస్యములో మిగిలి ఉన్నారో, దేవుడు ఎవరైతే వీరు నా స్వాస్యమని అని అనుకున్నారో, ఆ స్వాస్యములో పోయిన వారు పోగా సజీవులుగా ఉన్నటువంటి వారిని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి వారి ఏం చేస్తున్నాడు, అటువంటి వారి యొక్క దోషాలను ఆయన పరిహరించే దేవుడు. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. అతిక్రమాలను క్షమించే దేవుడు ఆయన.
అతిక్రమాలను క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? అతిక్రమాలు క్షమించేంత గుణము కలిగిన నీతో సమానమైనటువంటి దేవుడు ఎవరు లేరు. అదే ఇక్కడ మీకు చెప్తున్నాడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కూడా కోపము ఆడేవాడు కాదు. అంటే నిరంతరం కోపము రాదంటే ఆయన కోపం వస్తుందని అర్థం. కోపం వస్తుంది కానీ ఎల్లప్పుడూ కాదు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు దేవుడు కాడు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాడు. అందుకని మనం ఒక పాట పాడుకుంటాం. ఏంటి ఆ పాట? నీతో సమమెవరో, నీలా ప్రేమించేదెవరో, నీలా క్షమించేదెవరో యేసయ్యా, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరో, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరో, నీతో సమమెవరో, నీలా ప్రేమించేదెవరో, నీలా క్షమించేదెవరో యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరో, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరో. నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, కొన్నా నన్ను వెదకితివి, నన్ను వెదకితివి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మా మంచోడవో, నీలా ప్రేమించేదెవరు, నీలా చాలు 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 చాలు. పండగ సీజన్ కదా, పండగ సీజన్ అయినా ఇంకా చలిగా ఉందా? నాకైతే చెమట పుడుతుంది. ఫ్యాన్ వేసుకుంటేమో ఇక్కడ పేపర్లు ఎగిరిపోతాయి. నేను ప్రసంగం సీరియస్గా చేయాలంటే నాకు పేపర్లు అటు ఇటు తిరిగిపోతే బైబిల్లో నేను ప్రసంగం చేయలేను. అందుకనే ఫ్యాన్ ఆపుకున్నా. మీరు ఫ్యాన్లు వేసుకున్నారు. కొంతమంది ఫ్యాన్లు వేసుకోలేదండి, మీకు చలి పుడుతుంది కాబట్టి మీరు ఫ్యాన్లు వేసుకోలేదు. శరీరం మీద గమనం ఉంది కానీ ఆత్మ మీద గమనము లేకపోతే ఇవి జరుగుతాయి. అంత నీరసంగా పండగ సీజన్లో కనీసం పండగ పూట అయినా సంతోషంగా ఉండండి. మళ్ళీ క్రిస్మస్ డిసెంబర్ రావాలంటే మళ్ళీ 12 నెలలు ఎదురు చూడాలి. ఆ కాలంలో ఎంతమంది టపటప ఎంతమంది ప్రాణాలు రాలిపోతే మనకు తెలీదు. గత 2 నెలలుగా మనం చూస్తుంటే మన పల్లెలో వారానికి ఒకళ్ళు పోతున్నారు. మన పల్లెలో వారానికి ఒకళ్ళు పోతున్నారు. మీరు చూడండి, లెక్కండి. 2 నెలల నుంచి మన పల్లెలో ఎంతమంది చనిపోయారో చూడండి. ఒక ఆయన అడిగాడు, ఏంటి ఎప్పుడు మీ పల్లెలో పరలోక పిలుపు అనే బోర్డు ఉంటుంది తీరా అని అడిగారు. నేను ఎట్లా తీస్తాను? వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, పెట్టేవాళ్ళు పెడుతున్నారు. వెళ్ళేవాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏ సంకేతం ఇస్తుంది అది? సరే ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి. అందరూ పరలోకానికి వెళ్ళాలి, ఎవరు నరకంలోనికి వెళ్ళకూడదు. కానీ వారానికి ఒకళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. దాన్ని మనం గమనించాలి. అది మన దోషాన్ని ఎత్తి చూపుతుంది. బలహీనం పడేవాళ్ళు బలహీనులు అవుతున్నారు. అనారోగ్యంగా బలహీనులై చనిపోతున్నారు. కాదని ఎవరు అనరు, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ
అది ఒక రాంగ్ సంకేతాన్ని తీసుకువెళుతుంది. పరలోకపు పిలుపు చాలా పెద్ద మాట, చాలా మంచి మాట. కానీ మరణం అనేది మంచి మాట కాదు. మరణించాలి, కానీ ఈ విధంగా కాదు. కాబట్టి దేవుడైన యెహోవా కోరుకుంటున్నది ఏంటి? ఎంతమంది ఇళ్లలో మరి ఈ దుఃఖం మిగిలింది ఈ రోజున మన పల్లెలో? ఎంతమంది పాల్గొనలేకపోతున్నారు ఆరాధనలో, ప్రార్థనలో? ఆ దుఃఖాన్ని మనం ఎవరం కూడా తీసివేయలేముగా. అది దేవుడే తీసేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రారు కాబట్టి. అది వచ్చే కాలం ఉంది. అప్పటికి మనం కూడా బ్రతికుంటామో లేదో మనకు తెలియదు. అయితే దేవుడు ఎటువంటి దేవుడో ఆయన చెప్తున్నాడు ఇక్కడ 7:18. వారి యొక్క దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపం ఉంచేటువంటి దేవుడు కాదు. ఇది మీకా గ్రంథము యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. ఇదంతా కూడా యూదులను ఉద్దేశించి యూదా జనాంగానికి దేవుడు ఇయ్యబోతున్నటువంటి న్యాయమైన తీర్పు. ఆ తీర్పు తర్వాత వారికి దొరికేటువంటి విడుదల. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మరి ఈ యొక్క అధ్యాయములో, ఈ 3వ అధ్యాయము మనకి ఇవ్వబడినటువంటి ఈ 6 వచనాలు దేవుడు నాయకుల మీద ఇచ్చేటువంటి తీర్పును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. దేవుడు అంట దాక్కుంటాడంట, కనబడకుండా మరుగు చోటుకు వెళతాడంట. దేవుడు మరుగు చోటుకు వెళతాడా? దేవుడికి మరుగైన స్థానం ఏదైనా ఉందా? రాజైన దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశంకి ఎక్కినాను, అక్కడ నువ్వు ఉన్నావు. నేను పాతాళంకి ఎక్కినా, అక్కడ నువ్వు ఉన్నావు. నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ఎక్కడ? 139వ సంకీర్తన అనుకుంటాను. ఎవరైనా బైబిల్ తెస్తే చదవండి. అక్కడ రాజైన దావీదు చెప్తున్నాడు, దేవుడు సర్వంతర్యామి. ఆయన ఎక్కడి నుంచి అండి? దేవుని యొక్క ఆత్మ దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్ళగలము? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశమునకెక్కినాను, నీవక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినాను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని భూదిగంతములలో నివసించినాను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. అంటే అయ్యా, నువ్వు సర్వంతర్యామైనటువంటి దేవుడవు. దేవుడు సృష్టినంతా కూడా ఆవహించి ఉన్నాడు. ఆయన ఒక ప్రదేశంలో ఉండే దేవుడు కాదు. కానీ అటువంటి దేవుడు బయలుపరిచాడు. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు నేను కనుమరుగవుతాను, అప్పుడు నేను దాక్కుంటాను, మీరు వెతికినా నేను మీకు దొరకను. అయ్యా నువ్వు ఎక్కడున్నావు దేవా, కనపడు 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 అని వెతికినా కూడా దేవుడు కనపడడంట. కారణం ఏంటో మనము ఈ మీకా గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మొరను అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకొనను. ఒక కాలము వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ కాలములో దేవుడు వారికి కనపడడు.
ఒక కాలం వస్తుంది, మనం మరణించే కాలము. దాని తర్వాత మనం ఎవరికి కూడా కనపడము, మరుగైపోతాం. మనము ఈ భూమి మీద మరుగైపోతాము, మట్టిలో కలిసిపోతాము. కానీ దేవుడు మన మాట వినకుండా ఆయన చెవులు మూసుకుంటాడంట. మన మొర పెట్టినా మన మొర ఆయనకు వినబడకుండా ఆయన చెవి మూసుకుంటాడంట. మీరు మొర పెట్టొద్దు అటువంటి వారి గురించి, మీరు అటువంటి వారి గురించి మొర పెడితే నేను వినను అంటుంది దేవుని యొక్క వాక్యము. ప్రభునందు ప్రియులారా, దేవుడే మన మొరను వినాల్సినటువంటి దేవుడే కనుమరుగైతే, చెవులు మూసుకుంటే మన మొర ఈ లోకములో ఎవరింటారు? అమ్మ ఇది నా సమస్య అంటే అమ్మ ఏమంటుందంటే, నాయనా నాకు చెప్పావు, తల్లిని నేను ప్రార్థన చేస్తాను, దేవునికి మొరపెట్టుకో అంటది. ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకో. నీకైనా నాకైనా దేవుడే. నేను ప్రార్థన చేసినా ఆయనకే మొరపెట్టుకోవాలి. కాబట్టి నేను నీ తరపున మొరపెట్టుకుంటాను, నువ్వు కూడా ఆయనకే మొరపెట్టు. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే అది బలముగా ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపము చేసిన వాడైతే పాప విడుదల కలుగును. యాకోబు పత్రికలో ఉంటుంది. ఒక విషయమై ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అన్న. సో ఒక కాలము వస్తుంది, దేవుడు తన్ను తాను మరుగు చేసుకుంటాడు. వెతికినా కూడా ఆయన కడపడంట, మనవి చేసినా కూడా. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనుషుల యొక్క ప్రవర్తనను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేలీల అధిపతులకు, యాకోబు సంతానానికి దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము తెలుసుకోండి, ఆలకించండి, న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అయినను మేలు చేయుటకు మనస్సు లేని వారే కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుచుందురు. కాబట్టి అంటే అంత కఠినమైనటువంటి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఇంత కఠినంగా జాలి, దయ, క్షమాపణ, ప్రేమ అనేవి లేకుండా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అలాగే ఎవరైతే శిక్షింపబడతారో, శ్రమలకు లోనవుతారో వాడిని గురించి అక్కడ వ్రాయబడింది. అక్కడ 6-8 వచనం, అదేవిధంగా 7-8 వచనం. ఈ 6-7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు ప్రభునందు ప్రియులారా. ఈ పుస్తకానంతా కూడా 3 భాగాలుగా విభాగించడం అనేది జరిగింది. 3 భాగాలు. కాబట్టి ఈ రోజున ప్రపంచము ఎదురు చూచడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. అందుకనే ఎలిజబెత్ ఇంటికి వచ్చినటువంటి మరియా పలికినటువంటి మాటలు చాలా చక్కగా ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి మనకు 56 వచనాలకు మనం చదువుకున్నాము. అక్కడ తెలియనటువంటి మరియా అంటది, కన్యకైన మరియా అంటది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. 50వ వచనం. ఆమె సాక్ష్యం ఇస్తుంది. లేత యవ్వన ప్రాయము కలిగినటువంటి మరియా, పెళ్ళి కాకుండానే ఒక పురుషునికి ప్రదానము చేయబడి గర్భవతి అయినటువంటి మరియా ఏమంటుందంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో నింపివేశెను. ఇది
మరియా దేవుని గురించి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము. అంటే ఆమె తన లేత యవ్వన ప్రాయములో దేవుని గురించి ఎంతగా తెలుసుకున్నదో మనం ఇక్కడ గమనించాలండి. ఆమె ఒక పక్కన చాలా భయాందోళనలతో ఉంది. ఆమె హృదయం లోపల కలవరపడుతున్నది. ఆమె హృదయం లోపల కలవరపడుతుంది. ఎందుకంటే నేను ప్రదానం చేయబడ్డాను, నేను ఇంకా పురుషుని ఎరుగని దానను కాను, అయినా నేను గర్భము ధరించాను, ఈ లోకము నన్ను గురించి ఏమనుకుంటుంది, నా తోబుట్టువులు ఏమనుకుంటారు, నన్ను పెళ్ళాడవలసినటువంటి యోసేపు ఏమనుకుంటాడు, ఇంత నింద నేను మోయవలసి వస్తున్నదే ఈ లోకములో. అది వర్ణనాతీతము, అది వర్ణనాతీతము. ఆ రోజుల్లో ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల ఆ విలువలు లేవు. ఈ రోజున ఆ విలువలు లేవు, పోయినాయి. నైతిక విలువలు పోయినాయి, భయము పోయింది. ఈ రోజున సృష్టిలో చూస్తే ఎంత భయంకరంగా ఉన్నదో. భయము విడిచి పాపము చేస్తున్న కాలము ఈ కాలము. తెలిసి భయము విడిచి పాపము చేస్తున్న రోజులు ఇవి. ఎవరు ఏమి అనుకుంటే నాకు ఏంటి, నా జీవితము నేను ఎట్లాగైనా జీవిస్తాను అని విచ్చలవిడిగా పాపము చేస్తున్నటువంటి రోజులు ఈ రోజులు. కానీ ఆ రోజున దేవుడు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న కుగ్రామములో, ఎంతోమంది దీనులు ఉన్నారు అక్కడ, కానీ ఆయన మరియనే ఎన్నుకున్నాడు. తన ప్రణాళికను నెరవేర్చడం కోసము ఒక కన్యకను, ఏ మాట అయితే ఆహాజు కాలములో యెషయా ప్రవక్త ప్రవచించాడో 7వ అధ్యాయములో, యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయములో, దాని యొక్క నెరవేర్పును మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆమె అంటుంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు పాపము చేయరు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని దగ్గర ప్రణమిల్లుతారు. కాబట్టి ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీద ఆయన యొక్క కనికరము తరతరాలు ఉంటుందంట. ఇదే మాట ఇంకొక రీతిగా చెప్పాడు రాజైన దావీదు కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 17-18 వచనాల్లో. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగముల నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అందుకనే ఆ దావీదుకి దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో, నీ బిడ్డలు ఈ విషయంలో సత్ప్రవర్తన గలవారైతే ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఒకడు నీ కుటుంబముల నుంచి ఉండక మానడని దేవుడు ఏదైతే నా గురించి ప్రమాణం చేశాడో అది నెరవేరుస్తాడు. ఇది రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఇచ్చినటువంటి ఉపదేశము. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ఉంటుంది, 2-3 వచనాల్లో ఉంటుంది. ఇక్కడ మరియ ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. సో దావీదు దీనుడు, ఆయన ఎక్కించాడు. యోసేపు దీనుడుగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఫరో అంతటి వాడుగా చేశాడు. మీరు యూదా రాజుల యొక్క చరిత్రలు చదివితే ఎంతమంది యూదా రాజులు
వాళ్ళకి రాజ్యం వచ్చినప్పుడు ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారు, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, ఆయన ఎవరిని త్రోసివేశాడు కనబడుతుంది చరిత్ర పుస్తకాల్లో. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. ఆకలిగొనిన వారు పాపము చేయరా? ధనవంతులందరూ పాపము చేస్తారా? మరి ధనవంతులను ఎందుకు ఒట్టి చేతులతో పంపేశాడు? ఆకలిగొనిన వారికి ఎందుకు ఆయన మంచి పదార్థాలు ఇచ్చాడు? ఒకటి శారీరక ఆహారం అని అనుకుంటే, రెండవది జీవాహారము. మనిషికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అనేటువంటి వాక్యము అంత అవసరము. అంటే ఆయన గర్విష్ఠులను పడద్రోసి దీనులను హెచ్చించే దేవుడు. గర్విష్ఠులను పడద్రోసి దీనులను హెచ్చించేటువంటి దేవుడు ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతముల వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవించినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేశాను. ఇక్కడ అందుకనే దేవుడు చెప్పుకున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. కనికరము చూపుటలో దేవుడు చాలా గొప్పవాడు ప్రభునందు ప్రియులారా. మూడవదిగా మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్యంలోనికి వెళితే, పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నుండి 25వ వచనమును గురించి ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క నీతి దేనిలో కనబడుతుందో ఇక అపోస్తుడైనటువంటి పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనములు ఆయన చూపుతున్నాడు. ఎవరంటే చూడండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఎలైనగా నమ్ము ప్రతివానికి. ఎవరికండి? నమ్ము ప్రతివానికి, నమ్మని వానికి కాదు. ఎవరైతే నమ్ముతారో నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. యూదులు, గ్రీసు దేశస్థులు. యూదులు దేవుని యొక్క ప్రజలు. గ్రీకు సామ్రాజ్యము రోమీయుల యొక్క అధికారంలో ఉన్నది, రోమీయుల యొక్క పరిపాలనలో ఉన్నది. నిరంకుశత్వపు పరిపాలన మనము గ్రీకు సామ్రాజ్యంలో మనము చూస్తాము. కానీ దేవుని యొక్క వాక్యములో పౌలు ఏమని అంటున్నాడంటే, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడము అది దేవుని యొక్క శక్తి. ఎవరైనా రక్షింపబడవచ్చు. రక్షణది ఏ కొద్ది మందికి కాదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. పాపులను రక్షించడానికి అది యూదుల్లో కావచ్చు, గ్రీసు దేశస్థుల్లో కావచ్చు, ఎక్కడైనా పాపులు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళందరినీ రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు అని ప్రభునందు ప్రియులారా పౌలు చెప్తున్నాడు. హబక్కుకు ప్రవక్త చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. నీతి, స్వనీతిని ఆధారము చేసుకొనక దేవుని యొక్క నీతిని ఆధారము చేసుకొని మనం ఈ లోకములో జీవించాలి, బ్రతకాలి. స్వనీతి మనలను దుర్నీతిలోనికి తీసుకొని వెళుతుంది.
మనం స్వనీతి పరులై ఉంటే అది మనల్ని కిందకి పడవేస్తుంది. స్వనీతి చూపించుకున్నాడు ఒక ఆయన. యేసుప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను దూషించే కొంతమంది పరిశీలతో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు దేవుని ఆలయానికి. ఆ వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. సో పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు, సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఈ రెండు విషయాలు యేసయ్య చాలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా భాషలో చెప్పాడు. పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉచ్చరించినటువంటి మాటలు ఏంటి, సుంకరి చెప్పినటువంటి మాటలు ఏంటి? మనం ఒక మాట మాట్లాడితే అది హృదయాన్ని హత్తుకోవాలి, గుచ్చుకోకూడదు. హృదయాన్ని హత్తుకోవాలి కానీ హృదయంలోనికి గుచ్చుకోకూడదు, గుచ్చుకున్నట్లుగా మాట్లాడకూడదు. కొంతమంది అంటారు, నేను అనేస్తానండి అంతే, నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేస్తాను అంతే, వాళ్ళు ఎట్టయినా గిలగిల కొట్టుకొని ఏమైనా అవని. మనం ఫ్రీ అయిపోవాలి. మనము అమ్మయ్యా నేను అనాలి అనుకున్నది నేను అనేసాను, అయిపోయింది, నా చాలా తేలిక అయిపోయాను, నాలో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటికి వచ్చేసింది. అది కాదు. ప్రభునందు ప్రియులారా, దేవునికి వాక్యము అందరికి కూడా ఆశీర్వాదకరంగానే ఉండాలి, అందరిని కూడా దీవించట్లుగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఏ విధంగా మరి దేవుడు జీవించాడో, ఏ విధంగా తన ప్రజలను పిలిచాడో పౌలు చెప్తున్నాడు ఇక్కడ. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క కోపము బయలుపరచబడుతున్నదంట. కారణం ఏంటి? దేవుడు తన కోపాన్ని చూపించడానికి కారణం ఏంటి? మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. రెండవది దుర్నీతి. ఈ రెండిటి మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండే దేవుడు చూపిస్తున్నాడంట, బయలుపరుస్తున్నాడంట ఆయన కోపాన్ని. ఎలాగో? రోగాలు, తెగుళ్ళు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు. ఒకసారి ఈ సంవత్సరంలో ఎన్ని దేశాల్లో యుద్ధం జరిగింది, ఎన్ని దేశాల్లో వరదలు వచ్చినాయి. నిశ్శబ్దంగా ఉన్న ఎవరికి కనపడనటువంటి లాస్ ఏంజల్స్, అమెరికాలో ఉన్నటువంటి ఒక లాస్ ఏంజల్స్ పట్టణం, లాస్ ఏంజల్స్ పోయి లాస్ట్ ఏంజల్స్ అయిందంట. అది లాస్ ఏంజల్స్ పోయి లాస్ట్ ఏంజల్స్ అయిందంట. లాస్ట్ ఏంజల్స్. ఆ లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో అందరూ కుబేర్లేనంట, భయంకరమైనటువంటి ధనవంతులు అంట. వాళ్ళంతా కూడా ఎవరంటే హాలీవుడ్ నటీనటులు. హాలీవుడ్ నటీనటులు. వాళ్ళ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇంకేదో అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక ఆమె ఒక మాట అందంట, సాతాను ఎట్లా పలికిస్తుందో, మనల్ని ఎట్లా నాశనంలోనికి నెట్టేస్తుంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఆమె ఒక మాట అందంట మైక్ తీసుకొని, దేవుడు అవసరము లేని పట్టణము అందంట. లాస్ ఏంజల్స్కి దేవుడు అక్కర్లేదు, దేవతలు అక్కర్లేదు, దూతలు అక్కర్లా. 24 గంటలు గడవల. రాత్రి పనుకున్నారు, తెల్లారేటప్పటికీ లాస్ ఏంజల్స్ మొత్తము తగలబడిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవుడు అవసరము లేని పట్టణం ఇదండి లాస్ ఏంజల్స్ గురించి. ఎందుకంటే అక్కడి నుంచే వస్తే అన్ని ఇంగ్లీష్ సినిమాలు, కెప్టెన్ అమెరికా, సూపర్ మ్యాను,
స్పైడర్ మ్యాను, ఈ మ్యాను, ఆ మ్యాను, దిట్ మ్యాను, దిస్ మ్యాను, దట్ మ్యాను అవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. సో మేము ఇంత బలవంతులము, మా నటన ద్వారా మేము లోకాన్ని కాపాడేటువంటి శక్తిని అంతా చూపిస్తున్నాము, మాకు దేవుడు అవసరం లేదు అని అన్నది ఒక మాట. అయిపోయింది, బూడిద అయిపోయింది. జరిగినటువంటి యుద్ధాల్లో ఎంతమంది అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయారు ఒకసారి ఆలోచించాలి. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంతమంది రోగిష్ఠులు అయిపోయారు ఒకసారి ఆలోచించాలి ప్రభునందు ప్రియులారా. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆ రోజున సొదొమ గొమొర్రాల మీద అగ్ని పడినట్లుగా పడదు. మనమే తగలబెట్టుకుంటాం, మనల్ని తగలబెట్టుకుంటాం. మనల్ని ఒకళ్ళు తగలబెట్టాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి రోజుల్లో మనము ఇక్కడ జీవిస్తున్నాం ప్రభునందు ప్రియులారా. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి ఏదైతే తెలియశక్యమైందో అది అందరి మధ్యన అది ఉన్నది. చూడండి 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయము. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచ్చు ఉండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇది చాలా పెద్ద ప్రసంగం. ఈ 14-15 వచనాలు, ఈ రోమపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చాలా పెద్ద ప్రసంగం. నేనేదో ఒక నిమిషంలో ఒక మాటలో చెప్పి ముగించేది కాదు, అర్థం చేసుకోవడానికి. ఏ విధంగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్యన విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను, వివరించాడు. దేవుని గురించి నరులో ఏది తెలుసుకోవాలి? ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు అది తెలియచేయబడింది. ఎక్కడుంది ఈ మాట? మీకా గ్రంథము చదవండి. మనుషుడా 8వ వచనం, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును చూపగోరుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఇవే అడుగుతున్నాడండి. మనం ఇయ్యలేనివి దేవుడు అడుగుతున్నాడు, మనం ఇచ్చేవి దేవుడు అడగట్లా. మనం ఇయ్యలేనివే దేవుడు అడుగుతున్నాడు. మనం ఇయ్యలేము, ఎందుకంటే మన దగ్గర లేవు. మన దగ్గర బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత బంగారం ఉంది, బోల్డంత ఆస్తి ఉంది. మన దగ్గర లేనిది ఏంటంటే ఇక్కడ చెప్పాడు, మీకా చెప్తున్నాడు. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును చూపగోరుకుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ఆభరణము, కంటికి కనబడినటువంటి ఆభరణం ప్రభునందు ప్రియులారా. యేసయ్య చెప్పినటువంటి ఉపమానములో లూకా సువార్త 2వ అధ్యాయం 7-11 వచనాల్లో ఒక ఉపమానం చెప్పాడు. పోగొట్టుకొనిన నాణ్యము అన్నాడు. అది వెండిదా బంగారుదని అక్కడ వ్రాయబడి ఉందా? లేదు. పోగొట్టుకొనిన వెండి నాణ్యం మనం. ఆ రోజుల్లో వెండి మన్నికగా ఉండేదేమో. సొలొమోను మహారాజు కాలంలో అసలు వెండి అనేది మన్నికకు రాలేదంట, ఎవడు పట్టించుకోలేదంట వెండిని. సరే, ఇక్కడ
ఆ వెండి నాణ్యమే ఆమెకు సర్వసంపద. పోగొట్టుకొనిన ఆ నాణ్యం కొరకు ఆమె పడినటువంటి ప్రయాస, దానిక ప్రాధాన్యత, విలువ కంటే ప్రాధాన్యత. నేను విలువ అంటే ఖరీదు కట్టవచ్చు, వెండి నాణ్యానికి ఖరీదు కట్టవచ్చు. దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది మన దగ్గర ఉంటే మన విలువ ఎంత పెరుగుతుందో, నాణ్యానికి కాదు మనకు విలువ పెరుగుతుందంట. అవునా? మనకు విలువ పెరుగుతుంది అది మనల్లో ఉంటే. అందుకనే ఆమె పోనీలే అని విడిచిపెట్టకుండా, అక్కడ చదవండి, అది పై వచనాలు స్టార్టింగ్ లేసే చెప్పిన మాట. ఏ స్త్రీకైనానో 10 వెండి నాణ్యములు ఉండగా ఏమైందంటే, 1 పోతే 10లో ఇంకా 9 ఉన్నాయి కదా, దాన్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంక 9కి 9 సంపాదించవచ్చుగా. ఇదిగో అయ్యా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను మరి 5 తలాంతులు సంపాదించానని ఎందుకు ఆ పని చేయాలి ఆ స్త్రీ? 9 కాదు, ఉన్న 10లో 9 కాదు, ఇది చాలా ముఖ్యమైనది. ఆ 9 నాణ్యాల యొక్క విలువ ఒక ఎత్తు అయితే, ఈ పోగొట్టుకున్నటువంటి నాణ్యం విలువ ఒక ఎత్తు. పరిపూర్ణత రాదు. అందుకనే వేరేది చేయించుకోవాలా, ఆమె వేరేది చేయించుకోవాలా. అదే కావాలి అనుకున్నది, అదే కావాలి నాకు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, షీ మేడ్ అవర్ హౌస్ అప్సైడ్ డౌన్ అంటారు. అంటే ఇల్లుని తిరగేసిందంట, అంత జాలిచ్చిందంట, ఇంటిని అంత ఊడ్చిందంట. చదువుతూ వెళ్ళు. ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి, అది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకదా? ఆపండి. నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వెతుకుతారా? ఇక్కడ కూర్చున్న ఓ స్త్రీలారా, మీరు వెతుకుతారా? ఆమెకున్నటువంటి పట్టుదల మీలో ఉందా? పోతే పోయిందిలే అని వదిలేసి ఊరుకుంటామా? ఇక్కడ ఈ మీకా గ్రంథములోని 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం కావలసినటువంటి ఆభరణాలు, మనసుకి కావలసినటువంటి ఆభరణాలు కనపడాలండి. మన ముఖం మీద వెలుగు ప్రకాశించాలి. ఎప్పుడైతే ఈ అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆభరణాలు మన మీద ఉంటాయో, క్వాలిటీస్ జీవితంలో చాలా అవసరం అండి. కొంతమంది ఏమన్నారంటే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారండి. ముఖం చూసి ఆయన ఎటువంటి ఆ బుద్ధులేదో చెప్పేస్తారంట. ముఖాన్ని చూసి వాళ్ళ బుద్ధులేంటో చెప్పేస్తారంట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. సో నా ముఖం చూస్తే మీకేమనిపిస్తుంది? మీ ముఖం చూస్తే నాకేమనిపిస్తుంది? మీరు నా ముఖం గురించి చెప్పేటప్పుడు నేను మీ గురించి చెప్పలేనా? మీరందరూ నా ఒక్కడి గురించే చెప్పగలరు, నేను మీలో ప్రతి ఒక్కరి గురించి చెప్పగలను. అది నా టాలెంట్ కాదా? మరి దేవుంది సృష్టికర్త, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను పెట్టాడు. మనందరి గురించి, లోకమంతటి గురించి ఆయన చెప్పలేడా? తీర్పు తీరుస్తాడు కదా, ఆయన శక్తిమంతుడు కదా. అవును ప్రభునందు ప్రియులారా. కనుక ఆనాడు యూదులు ఏ విధంగా ఉన్నారు, ఎందుకు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి నరావతారిగా రావాల్సి వచ్చింది, తండ్రి అయిన దేవుడు సంకల్పించినటువంటి కార్యం ఏంటి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక
వారు నిరత్తరులై ఉన్నారు. అవును, దేవుని యొక్క దైవత్వము, దేవునిలో ఉండేటువంటి దైవత్వము ఏంటి? దైవ స్వరూపమును కలిగిన మనుషులమైన మనలో ఆ దైవత్వ లక్షణాలు ఏమున్నాయి? అవి అదృశ్య లక్షణాలు అంటున్నాడు ఇక్కడ. కనికరమును చూపగోరుటయు. దేవుడు కోరుకునేది ఏంటో అక్కడ మనము మీకా గ్రంథములో మనం చదువుకున్నాం కదా. 6వ అధ్యాయం 8వ వచనము, 7వ అధ్యాయం 18వ వచనము, అలాగే 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. సో when we chose the precious thing in our life, nobody will take it away. అందుకని చాయిస్ ఉంటుంది. అది మనకు ఛాన్స్ కావాలా, చాయిస్ కావాలా? చాయిస్ ఒకసారే ఉంటుంది, రెండే పెడతాడు. ఇందులో ఏది కావాలో కోరుకో. యెహోవా దేవుడు సొలొమోనుకు చెప్పింది ఏంటి? నేను నీకు ఏది ఇస్తే నువ్వు సంతోషపడతావు దాన్ని కోరుకోమన్నాడా, లేకపోతే ఈ 10లో ఒకటి కోరుకోమన్నాడా, లేకపోతే రెండిట్లో ఒకటి కోరుకోమన్నాడా? నేను నీకు ఏది ఇస్తే నువ్వు సంతోషపడతావో దాన్ని నువ్వు అడుగుమన్నాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 2 సార్లు అడిగాడు దేవుడు సొలొమోనుని. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒకసారి, తర్వాత మళ్ళీ ఒకసారి అడుగుతాడు. ఆ రాత్రి స్వప్నంలో ఏవో అడిగాడు, అలాగే ఇంకొకసారి స్వప్నంలో కూడా దేవుడు అదే అడుగుతాడు సొలొమోను మహారాజుని. దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, చూడండి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. ఆయన సర్వంతర్యామి. దేవునిలో ఉన్నటువంటి మొట్టమొదటి అదృశ్య లక్షణం ఏంటంటే ఆయన సర్వంతర్యామి. ఆయన ఒకేసారి అన్ని చోట్ల తను తాను కనబరుచుకుంటాడు. మన పల్లెలో నుంచి ఎవరో వచ్చి ఆ చర్చిలో దేవుడు వచ్చాడు అక్కడికి రండి అని అంటే అది అబద్ధం. మీలో ఒకళ్ళు వెళ్ళి 10 మంది వెళ్ళి 10 సంఘాల్లోకి వెళ్ళి మన అంబేద్కర్ నగర్లోకి వెళ్ళి మా లూథరన్ సంఘంలోనికి దేవుడు వచ్చాడు రండి అని అంటే అది అబద్ధం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి. ఇది ఆయన అదృశ్య లక్షణాల ఒకటి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అధికారమును కలిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, చాలా ఉన్నాయి దేవుని యొక్క గుణగణాలు. ఆ అదృశ్య లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచునవి మనం ఆలోచిస్తే తెలుస్తుంది దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఏమి చేశాడో మనకు తెలుస్తుంది. భూమియో దాని సంపూర్ణతయో యెహోవావై ఉన్నాయి. చూడండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము నాకు చాలా ఇష్టం. అంటే మిగతావి ఇష్టం లేదా పాస్టర్ గారు అని అడగండి. అక్కడ ఏమంటాడంటే, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగల బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు అంటున్నాడు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. సో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అంటే దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వాధికారమును కలిగినటువంటి వాడని ఇక్కడ రాజైన దావీదు చెప్తున్నాడు. ఇక 19వ సంకీర్తనలోని మొదటి 3 వచనాల్లో ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వాడో
ఆకాశం తెలియజేస్తుందంట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము దేవుడి యొక్క శక్తిని, చేతి పనినంట. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే దేవునికి చేతులతోనే దేవుడు చేయాలా? ఆయన నోటి మాట ద్వారా ఆయన సర్వమును సృష్టించిన దేవుడు. నోటి మాట చాలు. మనుషులు వంకరగా అవుతారు కాబట్టి ఆయన చేతులు వాడాడు, లేకపోతే నోటి మాటతోనే చేసేవాడు మనుషుల్ని కూడా ఆయన. ఎందుకంటే మన బుద్ధులు కూడా వంకర టింకర కాబట్టి ఆయన చేతులు వాడాడు ఆయన. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి అక్కడ దేవుడు జగత్తులో ఆయన బయలుపరిచినటువంటి సంగతిని మళ్ళీ ఈ రోమపత్రిక 1వ అధ్యాయములో మరి 20వ వచనంలో ఆయన అంటున్నాడు. ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. ఆలోచించాలి, ఆలోచిస్తేనే బయటపడుతుంది, బయలుపరచబడుతుంది. అయ్యా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాణ్ణి అంటాడు. దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. ప్రభునందు ప్రియులారా, సో దేవుణ్ణి ఘనపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. పెదవులతో కాదు, హృదయంతో మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుడు ఈ లోకంలో చేయబోతున్న వాటిని యొక్క రెండవ రాకడలో ఉన్నటువంటి మనము, ఈ సంవత్సరపు చివరి రోజుల్లో ఉన్నటువంటి మనము, చివరి రోజుల్లో ఉన్న భయం వేస్తుంది. ఈ సంవత్సరానికి ఎవరిది చివరి చావు అవుతుందో ఇంకా తెలియకుండా ఎంతమంది చనిపోతారో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. చేదు జ్ఞాపకాలు ఉండకూడదు. చేదు జ్ఞాపకాలు, జీవితానికి కొన్ని జ్ఞాపకాలు ఖచ్చితంగా కావాలి, జ్ఞాపకాలు ఉండాలి, కానీ అవి చేదైనవి కాకూడదు. ప్రభునందు ప్రియులారా ఆలోచించండి. ఇంకెవ్వరింట్లో కూడా ప్రభువా అకాల మరణాలు ఉండకూడదు, అకాల మరణాలు ఉండకూడదని మనం ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి, గోజాడుకోవాలి. మరణ సంకేతం అనేది అది చాలా వీటికి దారి తీస్తుంది. కొన్ని మరణాలు సంతోషాన్ని ఇస్తాయి. క్రీస్తు మరణం లోకానికి అంతటి కూడా వెలిగే ఇచ్చింది. ఆయన పుట్టుక వెలిగిస్తే ఆయన మరణం కూడా పాపులకు అందరికీ కూడా గొప్ప వెలిగిచ్చింది. నేను ఎందుకు చనిపోతున్నాను, నేను ఏ విధంగా చనిపోతున్నాను, నేను ఎవరి కోసం చనిపోతున్నాను, నా చావు వల్ల జరిగేది ఏంటి, వాళ్ళ దుఃఖంలో మనం ఎంతవరకు పాలు పంచుకోగలము. ఒకసారి ప్రభునందు ప్రియులారా మనం ఆలోచించాలి. ఉదయకాల సమయమున చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోమపత్రిక 1వ అధ్యాయంలో మిగిలిన వచనాలు మనం ధ్యానం చేసుకోవాలంటే చెప్పాను కదా, ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద అధ్యాయాలు ఉంటాయి, పెద్ద పెద్ద చాలా వచనాలు ఉంటాయి. అన్నిటినీ కూడా విశ్లేషించి దైవవాక్యాన్ని బోధించడం చాలా కష్టం. అయితే దేవుని యొక్క మహిమను మనం అందరం చూడగలిగి ఉండాలి. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా వాళ్ళు మార్చారు. దేవునికి మహిమను నెట్టేశారు. సృష్టికి విరుద్ధంగా సృష్టింపబడిన వారు సృష్టికర్తను తయారు చేసుకున్నారు, బొమ్మలను తయారు చేసుకున్నారు. దేవుడు మనుషులను సృష్టిస్తే మనుషుడు దేవుణ్ణి సృష్టిస్తున్నాడంట. అందుకని కొంతమంది కవులు చాలా చక్కటి పాటలు రాశారు, వాటిని సినిమాల్లో వాడారు. అక్కడ సినిమా పాఠాన్ని కాకుండా కవిత్వం యొక్క భావాన్ని చూడండి. ప్రభునందు ప్రియులారా గమనించండి, అవి సత్యాలే, జీవిత సత్యాలే అవన్నీ కూడా.
ఈ రోజున మనం సృష్టిని పూజిస్తున్నామా, సృష్టికర్తను పూజిస్తున్నామా? సత్యమైన వాడిని మనం వెంబడిస్తున్నామా, అసత్యమైన వాడిని మనము వెంబడిస్తున్నామా? ఆలోచించుకొని దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ అనేటువంటి సిలువను, కాడిని మోస్తూ మన గమ్యస్థానాన్ని చేరుకుందాం. దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.